ఒక సంబంధాన్ని దాని హద్దుల వరకు పరీక్షిస్తే ఏం జరుగుతుంది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న నమ్మకాన్ని ప్రేమను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే చివరికి ఏం మిగులుతుంది? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఒక భయంకరమైన కథలోకి వెళ్దాం. వారాంతం ప్రశాంతంగా గడుపుదామని ఊరికి దూరంగా ఒక సరస్సు ఒడ్డున ఉన్న ఇంటికి వెళ్లిన సేజ్ మరియు డియాగోల కథ ఇది. వాళ్ల ఆశలు, ఆహ్వానం లేని ఒక జంట రాకతో ఎలా పీడకలుగా మారాయో చూద్దాం. అవును, ఇది కేవలం ఒక థ్రిల్లర్ కథ కాదు. ఒకరిని మానసికంగా ఎలా హింసిస్తారు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు అనడానికి ఇదొక కేస్ స్టడీ లాంటిది. ఒకరిని మానసికంగా నాశనం చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. మొదట వాళ్ళని ప్రపంచం నుండి వేరు చేయడం, తర్వాత వాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బతీయడం, చివరికి వాళ్ల రియాలిటీనే వాళ్లు ప్రశ్నించేలా చేయడం. ఈ కథలో విల్ మరియు సిన్ అనే జంట సేజ్, డియాగోలపై ఈ టెక్నిక్స్ అన్నీ ప్రయోగిస్తారన్నమాట. కథ మొదలవ్వడమే చాలా కొంచెం వింతగా ఉంటుంది. సేజ్, డియాగో ఆ ఇంటికి చేరుకున్న కాసేపటికే విల్, సిన్ వస్తారు. అవును, ఇల్లు పొరపాటున డబుల్ బుక్ అయిందని, ఆ ఒక్క వీకెండ్ సర్దుకుందామని చాలా స్నేహపూర్వకంగా అడుగుతారు. సేజ్, డియాగో మొదట కొంచెం ఇబ్బంది పడ్డా వాళ్ల ఫ్రెండ్లీ నేచర్ చూసి ఒప్పుకుంటారు. అదే మొదటి తప్పు. ఆ స్నేహం వెనుక ఏదో ఉంది అని వాళ్ళు గుర్తించలేకపోయారు. అవును, దీన్ని సైకాలజీలో లవ్ బాంబింగ్ అని కూడా అంటారు. అంటే అవతలి వాళ్ల నమ్మకాన్ని చాలా తొందరగా గెలుచుకోవడానికి విపరీతమైన ప్రేమ, ప్రశంసలతో ముంచెత్తనం అన్నమాట. విల్, సిన్ ప్రవర్తనలో అదే కనిపిస్తుంది. వాళ్ళు చాలా ఫన్గా, అట్రాక్టివ్గా కనిపిస్తారు. దీనివల్ల సేజ్, డియాగో తమ డిఫెన్స్ మెకానిజం తగ్గించేస్తారు. వాళ్లను లోపలికి రానిస్తారు. లోపలికి వచ్చాక నెమ్మదిగా వాతావరణాన్ని మార్చేయడం మొదలుపెడతారు. కరెక్ట్. సరదాగా సరస్సులో ఈత కొడుతున్నప్పుడు విల్ ఆ సరస్సు గురించి ఒక భయంకరమైన కథ చెప్తాడు. 1950లలో ఒక సీరియల్ కిల్లర్ తన బాధితులను చంపి ఆ సరస్సులో పడేసేవాడని. అది సరదాకి చెప్పిన కథలా అస్సలనిపించదు కదా? అస్సలు కాదు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని. ఒక అందమైన, ప్రశాంతమైన ప్రదేశానికి ఒక భయంకరమైన గతాన్ని ముడిపెట్టడం ద్వారా వాళ్ల మనసుల్లో భయానికి బీజం వేస్తున్నాడు. అంటే సేఫ్ ప్లేస్ని అన్సేఫ్గా మార్చడం. ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు వాళ్లకు భద్రతగా అనిపించిన ఆ ప్రదేశం ఇప్పుడు ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఇది వాళ్లను మానసికంగా కంట్రోల్లోకి తీసుకోవడానికి వేసిన మొదటి అడుగు. ఆ తర్వాత వాళ్ల ప్రవర్తనే ఇంకా వింతగా మారుతుంది. ఇంట్లో తాళం వేసి ఉన్న కొన్ని గదులు తెరుద్దామని బలవంతం చేస్తారు. అవును, ఒక గదిలో సెక్స్ టాయ్స్, మరొక గదిలో ఊజా బోర్డు, ఇంకా ఆ సరస్సు చుట్టూ మిస్ అయిన వాళ్ల పాత న్యూస్ పేపర్ కటింగ్స్ ఉంటాయి. ఇదంతా చూస్తుంటే యాదృచ్ఛికంగా అనిపించదు, కావాలనే ఒక సెటప్ చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ప్రతి వస్తువు ఒక ఉద్దేశంతో ఎంపిక చేయబడింది. భయం, సెక్షువాలిటీ మరియు అనుమానం, ఈ మూడింటిని కలిపి వాళ్లను మానసికంగా బలహీనపరచడమే వాళ్ల లక్ష్యం. ఊజా బోర్డ్ భయాన్ని పెంచితే, సెక్స్ టాయ్స్ వాళ్ల మధ్య ఒక రకమైన అసౌకర్యాన్ని, టెన్షన్ని క్రియేట్ చేస్తాయి. ఇది ఒక సైకలాజికల్ గేమ్ అన్నమాట. వాళ్ల మైండ్తో ఆడుకుంటున్నారు. ఇక అక్కడి నుండి ఆ ఆట మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. ముఖ్యంగా ఆ ఉంగరం సంఘటన. ఓ అవును, అది చాలా క్రూరమైనది. డియాగో తన నాయనమ్మ ఉంగరంతో సేజ్కు ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న విల్ ఆ ఉంగరాన్ని దొంగిలించి అందరి ముందు సిన్కు ప్రపోజ్ చేస్తాడు. పాపం డియాగో ఆ క్షణాతని ముఖం చూడాలి. పూర్తిగా షాక్లో ఉండిపోతాడు. చాలా దారుణమైన క్షణమది. అది కేవలం దొంగతనం కాదు, అదొక సైకలాజికల్ అటాక్. డియాగో జీవితంలోని అత్యంత పర్సనల్, పవిత్రమైన మూమెంట్ని దొంగిలించి దాన్ని అపహాస్యం చేశాడు. అలా చేయడం ద్వారా అతను సేజ్ మరియు డియాగోల మధ్య తనను తాను ఒక పవర్ సెంటర్గా మార్చుకున్నాడు. అది డియాగో ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అంత దారుణంగా అవమానించిన తర్వాత కూడా విల్ వెళ్లి డియాగోతో మాట్లాడతాడు. అదే మ్యానిపులేషన్ అంటే. సిన్ తనను మోసం చేస్తోందని, ఆ బాధలో అలా చేశానని ఒక కట్టుకథ చెబుతాడు. ఆశ్చర్యంగా డియాగో అది నమ్ముతాడు. ఒక మనిషి అంత అవమానం జరిగాక కూడా ఎలా నమ్మగలుగుతాడు? ఎందుకంటే మ్యానిపులేటర్లు ఎమోషనల్ వీక్నెస్ని వాడుకోవడంలో ఎక్స్పర్ట్స్. విల్ మొదట డియాగోను మానసికంగా దెబ్బతీశాడు. అతను పూర్తిగా బలహీనంగా ఉన్నప్పుడు ఒక ఫేక్ స్నేహహస్తం అందించాడు. ఆ షాక్లో ఉన్న డియాగో. అవును, ఆ షాక్లో ఉన్న డియాగో విల్ చెప్పేది నిజమేనేమో అని నమ్మి
తమ బంధం మొదట్లో సేజ్ కూడా తనను మోసం చేసిందనే తన సొంత రహస్యాన్ని బయటపెడతాడు. ఓ మై గాడ్. ఇప్పుడు విల్ చేతికి ఒక శక్తివంతమైన ఆయుధం దొరికినట్టయింది. ఆ ఆయుధాన్ని వాళ్ళు వెంటనే ప్రయోగించడం మొదలుపెడతారు. సేజ్, డియాగోలను విడదీయడానికి ఒకరి గురించి ఒకరికి అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. క్లాసిక్ విభజించి పాలించు. అవును, విల్ సేజ్తో మాట్లాడుతూ డియాగో తన పురుషత్వం గురించి ఇన్సెక్యూర్డ్గా ఫీలవుతున్నాడని అబద్ధం చెబుతాడు. అదే సమయంలో ఇంట్లో సెన్ డియాగోను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ల మధ్య అనుమానపు గోడలు కడుతున్నారు. వాళ్ల ఐక్యతను దెబ్బతీస్తున్నారు. దీన్నే గ్యాస్ లైటింగ్ అంటారు కదా. ఖచ్చితంగా ఒకరి వాస్తవికతను, జ్ఞాపకశక్తిని అనుమానించేలా చేసి వాళ్లను మానసికంగా కంట్రోల్ చేయడం. కాని సేజ్ అంత సులభంగా వాళ్ల వలలో పడలేదు. ఆమెకు అనుమానమొస్తుంది. అవును, ముఖ్యంగా ఆ రాత్రి సిన్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకోమని అడిగినప్పుడు సేజ్ తీసుకున్నట్లు నటిస్తుంది. అది కథలో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. ఆ క్షణంలో ఆమెకంతా అర్థమైపోతుంది. అవును, ఆ క్షణంలో సేజ్ వాళ్ల ఆటను అర్థం చేసుకుంది. ఆమె ఇకపై వాళ్ల నాటకంలో ఒక పాత్ర కాదు, ఒక పరిశీలకురాలుగా మారింది. వాళ్లు కావాలనే తమను మానసికంగా హింసిస్తున్నారని ఆమె గ్రహించింది. ఎప్పుడైతే బాధితుడు మాన్యుపులేటర్ ఆటను గుర్తిస్తాడో అప్పుడు ఆట రూల్స్ మారిపోతాయి. నిజమే. సేజ్ డియాగోను హెచ్చరించి ఇద్దరూ కలిసి అక్కడ్నుండి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. కాని వాళ్ల ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వాళ్ల ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్ కనిపించదు. బ్యాటరీ దాదాపు ఖాళీగా ఉంటుంది. ఎలాగోలా కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోదామనుకుంటున్న సమయంలో విల్ వచ్చి తాను సేజ్తో శారీరకంగా కలిశానని డియాగోతో ఒక దారుణమైన అబద్ధం చెబుతాడు. ఆ మాటతో డియాగో పూర్తిగా కుప్పగూలిపోతాడు. అతను అయోమయంలో ఉండగానే సిన్ మరో కారుతో వేగంగా వచ్చి వాళ్ల కారులో ఢీ కొడుతుంది. ఇక్కడితో మానసిక హింస శారీరక హింసగా మారింది. పారిపోయే మార్గాలన్నీ మూసుకుపోయాయి. వాళ్ళ సైకలాజికల్ గేమ్స్ ఫెయిల్ అవ్వగానే వాళ్ళు హింసకు దిగారు. ఇది వాళ్ల అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. ఆట యొక్క చివరి అత్యంత భయంకరమైన దశ మొదలైంది. సేజ్ డియాగో స్పృహలోకొచ్చేసరికి వాళ్ళిద్దరినీ ఇంట్లో టేపుతో కట్టేసి ఉంటారు. అప్పుడు విన్, సిన్ తమ అసలు కథ చెబుతారు. వాళ్ల అస్సలు పేర్లు థామస్ మరియు ఆలిస్. వాళ్ళు అన్నా చెల్లెళ్ళు. అవును. యుక్త వయసులో వాళ్ల మధ్య ఏర్పడిన అసహజ సంబంధం తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లను చంపేశారట. వామ్మో. అప్పట్నుండి ఈ ఇంటికి వచ్చే జంటల బంధాన్ని పరీక్షించడం, వాళ్లను హింసించి చంపడం ఒక ఆటగా మార్చుకున్నారు. సేజ్, డియాగో వాళ్ల 6వ బాధితులు. సో వాళ్ల క్రూరత్వానికి కారణం ఇదనమాట. వాళ్ల సంబంధం సమాజం దృష్టిలో తప్పుగాబట్టి. ఇతరుల సాధారణ ఆరోగ్యకరమైన సంబంధాలను చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారు. వాటిని నాశనం చేయడంలో ఒక వికృతమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఇది వాళ్ల చర్యలకు వాళ్లు ఇచ్చుకుంటున్న ఒక సమర్థన. చాలా చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఆ తర్వాత జరిగిన పోరాటం, దాన్ని మాటల్లో వర్ణించడం కూడా కష్టం. సేజు, డియాగో ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్లు కూడా క్రూరంగా మారవలసొస్తోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. తమను తాము రక్షించుకోవడానికి వాళ్లు తమలోని హింసను బయటకు తీయవలసొచ్చింది. అవును, ఆ భయంకరమైన ఫైట్లో ఎలాగోలా వాళ్లు థామస్, ఆలిస్ ఇద్దర్నీ చంపేస్తారు. మొదట్లో బాధితులుగా ఉన్న సేజు, డియాగో చివరికి హంతకులుగా మారారు. వాళ్లు బ్రతికారు, కాని దానికోసం వాళ్లు చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ఇక ఆ కథ ముగింపు, అది మనల్ని ఆలోచింపజేస్తుంది. అవును, అది నా మెదడును తుల్చేస్తోంది. అంతా అయిపోయాక సేజు, డియాగో సరస్సు మధ్యలో ఒక పడవలో ఉంటారు. అంతా నిశ్శబ్దం. ఆ సమయంలో డియాగో ఆలిస్ తెగిపోయిన వేలికి ఉన్న తన నాయనమ్మ ఉంగరాన్ని తీసి సేజ్కు ప్రపోజ్ చేస్తాడు. నాకస్సలర్థం కాలేదు. అంత హింస తర్వాత ఆ క్షణంలో ప్రపోజ్ చేయడమేంటి? అది చాలా సంక్లిష్టమైన క్షణం. దానికి ఒకే సమాధానం లేదు. ఒక రకంగా చూస్తే ఆ భయంకరమైన అనుభవం తర్వాత కూడా వాళ్ల బంధం నిలిచిందనడానికి అదొక చిహ్నం కావచ్చు. కాని మరో రకంగా చూస్తే అది వాళ్లు ఎదుర్కొన్న షాక్కు ఒక ప్రతిస్పందన కావచ్చు. అంటే ఒక నార్మల్ పని చేసి అంతా నార్మల్గా ఉందని వాళ్లని వాళ్లు నమ్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఏమో, అలా కూడా అనుకోవచ్చు. వాళ్లు సాధారణ జీవితంలోకి తిరిగి వెళ్లలేరు కాబట్టి ఆ అసాధారణ పరిస్థితుల్లోనే ఒక సాధారణ పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రపోజల్కు సేజ్ స్పందన ఇంకా వింతగా ఉంటుంది. వాళ్ళిద్దరూ పిచ్చిగా బిగ్గరగా నవ్వడం మొదలుపెడతారు. అవును, ఆ నవ్వులో ఆనందంగానీ ఉపశమనంగానీ ఉండదు. అదొక రకమైన హిస్టీరియా లాంటిది. కరెక్ట్. ఆ తర్వాత ఆ నవ్వు ఆగిపోయి ఇద్దరూ నిశ్శబ్దంగా అనంతంలోకి చూస్తూ ఉండిపోతారు. ఆ ముగింపు చాలా పవర్ఫుల్. అవును, వారు ప్రాణాల్తో బయటపడ్డారు. కాని వారు గెలిచారా? ఆ నవ్వు, ఆ నిశ్శబ్దం మనల్ని ఎన్నో ప్రశ్నలతో వదిలేస్తాయి.
వాళ్ళ బంధం ఈ అనుభవంతో బలపడిందా లేక శాశ్వతంగా దెబ్బతిన్నదా? వాళ్ళు కూడా మానసికంగా విల్, సిన్లలాగే దెబ్బతిన్నారనడానికి అది సంకేతమా? దీన్నే ట్రామా బాండింగ్ అంటారు. ఒక భయంకరమైన అనుభవం ఇద్దర్నీ కలిపి ఉంచుతుంది, కాని ఆ బంధం ఆరోగ్యకరమైనది కాదు. అది గాయాల్తో ముడిపడి ఉంటుంది. వాళ్ళు బతికారు, కాని వాళ్లలోని కొంత భాగం ఆ సరస్సులోనే చనిపోయి ఉండవచ్చు. ఈ కథ మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. మానసిక హింస అనేది కనిపించని గాయాలను చేస్తుంది. విల్ మరియు సిన్ చనిపోయారు, కాని వాళ్లు మొదలుపెట్టిన ఆట నిజంగా ముగిసిన్నా? మంచి ప్రశ్న. సేజ్, డియాగో బ్రతికారు, కాని గెలిచారా? ఒక పీడకల నుండి కలిసి బయటపడినప్పుడు అది మిమ్మల్ని దగ్గర చేస్తుందా, లేక మీ ఇద్దరి మధ్య ఆ పీడకల శాశ్వతంగా నిలిచిపోతుందా?